హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం మొదలైందంటే ఇంట్లో క్లీనింగు, కిచెన్, పూజా సామాన్లు కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఈరోజు నా డేని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ముందుగా ఈరోజు నా డే టీతో స్టార్ట్ చేస్తున్నానండి. మా అమ్మగారు వచ్చి ఉన్నారు. సో మా అమ్మకి ముందుగా టీ తాగడం అలవాటు. ఆవిడికి కోసం ముందుగా టీ పెట్టేశాను. టీ పెట్టి అమ్మకి ఇచ్చేస్తాను. ఫస్ట్ మా బాబుకి ఈరోజు స్కూల్ హాలిడే. కనీసం స్కూల్ హాలిడేలైనా వాడికి నచ్చిన టిఫిన్స్ అనేది మనం చేయాలని అనుకున్నాను. స్కూల్ ఉన్నప్పుడైతే హడావిడిగా పరుగులు పెట్టడంతోనే అయిపోతుంది. అందుకే ఈరోజు వాడికి నచ్చిన పూరి ఇంకా కర్రీ చేద్దాం అనుకున్నాను. కర్రీతో కంటే పూరి బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నాను. సో ముందుగా పూరి కోసం ఇలాగా గోధుమ పిండిలో 3 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకుంటాను. దాంట్లోనే వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా ఇలా కలుపుకున్నాను. మెత్తగా పూరి పిండి, చపాతీ పిండి ఎలా కలుపుతాం అలా కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొంచెం పూరి అనేది కొంచెం క్రిస్పీగా బాగుంటుంది తినడానికి పిల్లలకి. దీని తర్వాత బొంబాయి చట్నీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా శనగపిండిని కడాయిలో వేసి వితౌట్ ఆయిల్ అనమాట, ఆయిల్ వేయకుండానే కడాయిలో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అంటే దాంట్లో ఉన్న పచ్చితనం అంతా పోయాలి. మళ్ళీ మనం బొంబాయి చట్నీ తింటున్నప్పుడు మనకి ఏంటంటే ఆ స్మెల్ అనేది రాకూడదు. శనగపిండి స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తున్నప్పుడు, బాగా ఫ్రై అయినప్పుడు మనకు తెలుస్తుందండి. అప్పుడే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చట్నీలోకి ఉల్లిపాయలు, టమాటాలు అలాగే పచ్చిమిర్చి కోసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది ఇలా కొంచెం పొడుగ్గా పెట్టుకొని కోసుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తింటారు కదా. ఒకవేళ పచ్చిమిర్చి వచ్చినా కూడా పక్కన తీసి పడేస్తారు. ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేడే లోపల పక్కన ఇంకో కడాయి పెట్టేసుకుంటున్నాను పూరీలు వేయించడానికి. మా అమ్మగారు ఉండడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఆవిడ కొంచెం పక్కన పూరీలు అనేది పామిస్తున్నారు. ఇప్పుడు ఆయిల్లోని తగినంత ఆవాలు, జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. అవి కొంచెం చట్పటమన్నాక దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఆనియన్లు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు మనకు కొంచెం హడావిడిగా ఉంటాయి కదా, ఆ టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తొందరగా అయిపోతుంది. ఇడ్లీ, దోశ, పూరీలోకి అలాగే వడలోకి అన్నిట్లోకి చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన దాంట్లోనే టమాటా కూడా వేసేసుకున్నాను. టమాటా కూడా బాగా మెత్తగా కుక్ అయిపోవాలండి. స్కూల్ ఉన్నప్పుడు పిల్లలకి మనం ఏవి చేసి పెట్టలేమండి. చేయాలనుకున్నా అప్పుడు కొంచెం టైం పడుతుంది, మనకి హడావిడిగా ఉంటాం కాబట్టి. ఇలా పూరీలు కూడా పామేసుకున్నాం. ఇందాకలా మనం ఫ్రై చేసుకున్న బొంబాయి చట్నీ, అది శనగపిండి ఏదైతే ఉందో దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని గరిటతో కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉండలు ఉంటే బాగోదండి. ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. మీకు వీలైతే ఇలా చిన్న స్పూన్తో కూడా మనం కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ నేను చిన్న స్పూన్తో దగ్గరగా కలుపుకుంటున్నాను ఎక్కడైనా ఉండలు ఉన్నాయేమో అని. ఇక్కడ టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది పైకి. ఇప్పుడు మనం దీంట్లో తగినంత వాటర్ అనేది వేసుకోవాలి.
వాటర్ వేసుకున్నాక దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు అనేది వేసుకుందాం. ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేయడానికి ఒక్కొక్క పూరీని నింపాదిరిగా వదలాలి. పూరి పాముతున్నప్పుడు చాలా మంది ఇలా పిండితో పాముతారండి. పిండితో పామితే పూరి అనేది మళ్ళీ ఆయిల్లో వేస్తే పిండి అంతా బయటికి వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది. అందుకే పూరీలు చేస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న ఉండలు చేస్తాం కదా, అప్పుడే దాని మీద ఆయిల్ అనేది వేసేసుకుంటే మనకి పూరి కూడా మంచిగా ఇలాగా బాగా పొంగుతుంది, ఆయిల్ కూడా పాడవదు, చాలా బాగుంటుంది కూడా పూరి. ఇలాగా ఇలా చిల్లర గరిటతో ఇలా ఒక్కొక్క పూరిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే పూరి ఎక్కువసేపు ఇలా పొంగి ఉండాలి అంటే ఆయిల్ నుంచి బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం బాగా పొంగి అలా ఉండాలి అంటే మనం వాటర్ ఏదైతే వేసి పిండి కలుపుతాం కదా, అప్పుడు ఆ వాటర్లోని ఒక్క 10 minutes ముందు దాంట్లో ఒక స్పూన్ పంచదార అనేది వేసేసుకొని పంచదార బాగా కరిగిన తర్వాత ఆ వాటర్తో పిండి కలుపుకున్నా కూడా మనకి పూరి అనేది బాగా పొంగి అలా ఉంటుంది 10 నిమిషాలు. ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం ఇక్కడ నీళ్ళు అనేది బాగా కెరిలిపోతున్నాయి. దాని మీద ఇలా నురగ వస్తుంది కదా, ఆ నురగను తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు దీంట్లో మనం పిండిలో వాటర్ వేసి బాగా కలుపుకున్నాం కదా, ఆ పిండిని దాంట్లో వేసి వెంటనే ఉండలు కట్టేస్తారు కాబట్టి గరిటతో అలా కలుపుకో ఉండాలండి. అంతేనండి, చట్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా బాబుకి ముందుగా ఇచ్చాను వాడి టిఫిన్. నెక్స్ట్ వీడికి ఇచ్చిన తర్వాత ఇంటి క్లీనింగ్లోకి వెళ్ళాలి. ఇది నాది చాలా స్మాల్ కిచెన్ రూమ్ అండి. మేము ఉండేది రెంట్ హౌస్ కదా, సో ఒక్క మనిషి వెళ్తే ఇంకో మనిషికి వెళ్ళడానికి చోటు ఉండదు. చాలా చిన్నది మా కిచెన్ రూమ్ అనేది. కబోర్డ్లు అనేది ఏమీ ఉండదు, అన్నీ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కని బాక్స్ని తీస్తూ పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని, శ్రావణ మాసం ఎలాగా పూజలు చేసుకోవాలి కదా, ముందు కిచెన్తోనే స్టార్ట్ చేద్దామని కిచెన్ అంతా ఇలాగా తీసి మొత్తం సర్దేసుకుందామని ఫిక్స్ అయిపోయిన ఈరోజు. కనిపించడానికి చాలా తక్కువే తొందరగా అయిపోతుంది అనుకుంటాం, కానీ అసలు కిచెనే చాలా పెద్దదండి. అసలు ఒక్కొక్కటి చేయాలి అంటే చాలా టైం పడుతుంది. దానిపైన అన్ని ఇలా నీట్గా తుడిచేసి పెట్టేసుకునేక మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, 25 kg బియ్యం బస్తా తెచ్చుకుంటాం కదా, దాంట్లో ఉన్న కవర్లు ఏవైతే ఉంటాయో ఆ కవర్ని కట్ చేసి ఇలాగ ర్యాకుల మీద వేసుకుంటాను. ఒక్కొక్క బాక్సెస్ని ఇలా నీట్గా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం సర్దేక ఇలాగ కనిపించింది, ఇలాగ ఉన్నది. చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చేసినప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయ్యిందండి. నాకు నైట్ 8 అయిపోయింది ఇవన్నీ సర్దుకున్నప్పటికీ. తర్వాత షెల్ఫ్ల మీద ఉన్న ఇత్తడి సామాన్లు, బిందులు ఇవన్నీ ఉన్నాయి కదా, అది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.